Good morning, children. How are you all? I hope all of you doing well. And stay home, stay safe. So, మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇంటీజర్స్ టాపిక్ అయిపోగొట్టేసాం లాస్ట్ క్లాస్లో కదా. సో మ్యాక్సిమం మనకు 10 or 11 పార్ట్స్ వచ్చేసి ఉంటుంది మొత్తం, ఓకేనా. సో మరి ఆ ఇంటీజర్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అది మాత్రం మీరు అంతా బాగా నేర్చుకోండి, ఓకేనా. సో మరి వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద సెకండ్ చాప్టర్ టుడే, ఓకేనా. సో వాట్ ఇస్ సెకండ్ చాప్టర్? Fractions, decimals and rational numbers. Fractions, decimals and rational numbers. ఓకేనా. సో తెలుగులో ఎప్పుడు మనకు ఫ్రాక్షన్స్ వచ్చేసి భిన్నాలు అంటాం తెలుగులో, అండ్ డెసిమల్స్ వచ్చేసి దశాంశాలు, దశాంశ భిన్నం అంటాం. అండ్ రేషనల్ నెంబర్స్ సో తెలుగులో వచ్చేసి అకర్ణీయ సంఖ్యలు అంటాం తెలుగులో. సో మీకు అంత అవసరం లేదు, బట్ గుర్తు పెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, డెసిమల్స్ అంటే దశాంశ భిన్నాలు చెప్పుకోవచ్చు మనము, అండ్ రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలను తెలుగులో చెప్పుకుంటాం మనం, ఓకే. సో మరి టుడే క్లాస్ చెప్తున్నాం. సో మరి టుడే క్లాస్ లో ఏం చెప్తున్నాం మనం అంటే, సో ఫస్ట్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం, ఓకేనా. సో ఫ్రాక్షన్స్ తీసుకొని, సో ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ లో, మీరు లాస్ట్ 6th క్లాస్ లో నేర్చుకుని ఉంటారు ఫ్రాక్షన్స్ కానీ, డెసిమల్స్ కానీ, అండ్ రేషనల్ నెంబర్స్ కానీ మీరు ఆల్రెడీ 6th క్లాస్ లో నేర్చుకునే వచ్చింటారు, ఓకేనా. సో మరి ఈరోజు మళ్ళీ ఒక్కసారి ఈ ఫ్రాక్షన్స్ యొక్క ఇంట్రొడక్షన్ మనము నేర్చుకుందాం, ఓకేనా. అంటే పిక్చర్స్ ఉంటాయి, షేడ్ చేసిన భాగాలు ఉంటాయి. సో అవి ఆ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి, ఓకేనా. ఆ షేడెడ్ పోర్షన్ ఎలా ఉంటుంది, అన్షేడెడ్ పోర్షన్ ఎలా ఉంటుంది, సో మరి వాటి ఫ్రాక్షన్ లెక్క ఎలా రాయాలి, ఓకేనా. సో ఆ ఫ్రాక్షన్ దాన్ని ఆ న్యూమరేటర్ అంటే ఏంటి, డినామినేటర్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనము టుడే క్లాస్ లో ఇంట్రొడక్షన్ గా నేర్చుకుందాం, ఓకేనా. రైట్. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో ఏ టాపిక్ చెప్తున్నాం ఫస్ట్ అంటే, సో ఫ్రాక్షన్ గురించి ఇంట్రొడక్షన్ చేసుకున్నాం ఈ టుడే క్లాస్ లో, ఓకేనా. సో ఫ్రాక్షన్ అని ఏం చెప్పుకున్నాం తెలుగులో, భిన్నాలు అని చెప్పుకున్నాం, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 4/5 రాస్తున్నాను ఇక్కడ, ఓకేనా. అండ్ 6, 8, 0, 1 ఇలా రాశాను. అండ్ అలాగే 2.6 ఇలా రాశాను అన్నమాట. సో చూడండి 6, 8, 0 అనేవి కూడా ఫ్రాక్షన్స్ కాదు, ఫ్రాక్షన్ కాదు. అండ్ 2.6 ఆల్సో నాట్ ఏ ఫ్రాక్షన్, బికాస్ సో డెసిమల్, దిస్ ఇస్ ఎ డెసిమల్. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలా పాయింట్స్ నెంబర్ ఏమంటాం, డెసిమల్స్ అంటాం మనం, ఓకేనా. అంటే సో ఇలా ఉంటే ఫ్రాక్షన్ అని చెప్పం మనం, అండ్ డెసిమల్స్ ఉన్న వాటిని కూడా ఫ్రాక్షన్స్ అని చెప్పకూడదు. సో ఇట్ ఈస్ ద ఫ్రాక్షన్ నెంబర్. సో ఇక్కడ 4/5, 4/5. సో దేర్ ఇస్ అ కాల్డ్ ఫ్రాక్షన్, ఓకేనా. మరి ఈ ఫ్రాక్షన్ లో ఈ పైన ఉన్న నెంబర్ అండ్ కింద ఉన్న నెంబర్, తెలుగులోనేమో పైన లవము కింద హారం అని పిలుస్తాం, ఓకేనా. మరి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను A/B అని రాసుకుంటాను. సో దిస్ ఇస్ ద ఫ్రాక్షన్ నెంబర్, అండ్ సో A is also called numerator. సో ఇక్కడ A ని ఏమంటాము, న్యూమరేటర్ అంటాము. సో ఇక్కడ B ని ఏమని పిలుచుకోవచ్చు కింద ఉన్న దాన్ని అంటే డినామినేటర్. సో డినామినేటర్. So A also called numerator and B also called denominator, ఓకేనా. సో ఫ్రాక్షన్ లో పైన ఉన్న నెంబర్ ఏం పిలుచుకున్నాం మనము, న్యూమరేటర్ అని చెప్పుకుంటున్నాము, అండ్ కింద ఉన్న నెంబర్ ఏమో డినామినేటర్ అని చెప్పుకుంటున్నాము, ఓకేనా. సో ఇక్కడ న్యూమరేటర్, డినామినేటర్ ఇలా ఉండేదాన్ని మనము ఫ్రాక్షన్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో తెలుగులో తెలుగులో మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగులో దీన్ని లవం అంటాం, దీన్ని హారం అని పిలుచుకుంటాం, ఓకేనా. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఓకేనా. మరి మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో వచ్చేసి మనకి ఫిగర్స్ ఇచ్చాడు, చూద్దాం. మీ టెక్స్ట్ బుక్ లో ఫిగర్స్ ఇచ్చాడు ఇట్లా. సో ఇలా వచ్చేసి ఇది 1/2 అన్నాడు ఇట్లా. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఏదో లీఫ్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ కూడా చూడండి. సో దీన్ని ఏమంటున్నాడు, 1/3 అంటున్నాడు, 1/3, ఓకేనా. సో ఇది 1/2 అంటే ఎస్. సో దిస్ ఫిగర్ రిప్రజెంట్ 1/2 కదా, అంటే ఇది వచ్చేసి టోటల్. సో దిట్ ఈస్ 1, టోటల్ పార్ట్ ఇస్ 1. సో దీన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ, సో 2 హాఫ్స్ చేస్తున్నాడు. సో he is 1/2 and it also 1/2.
సో కాబట్టి సో 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ ఇక్కడ చూడండి ఒకసారి, సో 1/3 అంట. సో ఇట్స్ రాంగ్, ఇట్స్ నాట్ ఏ 1/3 బికాస్ ఇక్కడ చూడండి ఇది మొత్తం హాఫ్ పార్ట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ రెక్టాంగిల్ ని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆఫ్ చేస్తున్నావు అంటే అప్పుడు ఈ పార్ట్ 1/2 అవుతుంది. అవుతున్నాం ఇక్కడ 1/2 అవుతుంది. ఓకేనా? సో ఇది హాఫ్ పార్ట్, సో కాబట్టి ఇది 1/3 కాదు. అర్థమవుతుందా? అంటే మరి ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి ఒకసారి ఈ పిక్చర్స్ చూసుకొని ఈ పిక్చర్స్ ప్రకారం మనము ఫ్రాక్షన్స్ కూడా తెలుసుకుందాము. ఓకేనా? సో మీరే రిప్లేస్ చేపిస్తాను. ఓకే చూడండి, so this figure represent, so ఇక్కడ shaded part చూడండి, ఇక్కడ shade and unshaded part, shade and unshaded part. సో షేడ్ పార్ట్ అంటే ఏంటి ఇక్కడ, సో ఒక రంగు వేసిన భాగం ఏంటి చూడండి, ఫ్రాక్షన్ వచ్చేసి అంటే దీన్ని ఫ్రాక్షన్ రిప్రజెంట్ చేయాలి మీరు అంతా. సో ఇట్ ఈస్ అ షేడెడ్ పార్ట్ మీన్స్ 1, సో టోటల్ పార్ట్స్ 1 2 3 4, సో 1/4. సో దిస్ ఫిగర్ రిప్రజెంట్ 1/4. ఓకేనా? సో నెక్స్ట్ అన్షేడెడ్ పార్ట్. సో అన్షేడెడ్ మీన్స్ రంగు వేయని భాగం అంటే షేడ్ చేయలేదు అనమాట. సో ఇక్కడ షేడ్ చేయని భాగం ఉన్నాయి చూడండి, 1 2 3, సో టోటల్ పార్ట్స్ ఆర్ 4, సో 3/4 అన్షేడెడ్ పార్ట్. అంటే ఇలా ఫ్రాక్షన్స్ లో మనము పిక్చర్స్ ని రిప్రజెంట్ చేయాలి. సో ఆల్రెడీ మీరు 6th క్లాస్ లో నేర్చుకుంటారు, 6th లో 5th 4th లో కూడా మీరు నేర్చుకుంటారు. సో మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ తీసుకుందాం అంతే. ఓకేనా? సో షేడ్ పార్ట్ వచ్చేసి 1/4 అవుతుంది ఇక్కడ, అండ్ అన్షేడ్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3/4 అవుతుంది. ఓకేనా? అండ్ ఇది చేంజ్ చేద్దాం ఒకసారి, షేడెడ్ అన్షేడెడ్. సో షేడ్ పార్ట్స్ అంటే ఇక్కడ షేడ్ పార్ట్స్ 1 2 3, so 3 by total parts 4, so 3/4 shaded part, and unshaded part 1/4 unshaded part. ఓకే, మరి ఇలా పిక్చర్స్ అనేది మనము రిప్రజెంట్ చేసేది ఉంటుంది. ఓకేనా? సో రిప్రజెంట్ చేయాలి ఇలా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా సో ఈ టెక్స్ట్ బుక్ లో కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇలా తీసుకొని ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఇలా తీసుకొని ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ గీసిన డయాగ్రామ్స్ అన్ని కూడా 1/2 పార్ట్ అని చూపిస్తున్నా లేదా అని అడుగుతున్నాడు మనం. ఫ్రాక్షన్ 1/2 నా కాదా అని అడుగుతున్నాడు. అండ్ అలాగే అన్షేడెడ్ పోర్షన్ కూడా ఎంత వస్తుంది, 1/2 వస్తుందా కాదా అని అడుగుతున్నాడు. ఓకేనా? ఓకే, ఒకసారి చూద్దాం. సో దీని టోటల్ పార్ట్స్ ఈజ్ 4 అండ్ షేడ్ పార్ట్ వచ్చేసి 2, అండ్ హియర్ ఈజ్ సో షేడ్ పార్ట్ 1/2, and here also shade part 1/2, and here also 1/2. బట్ ఇక్కడ 1/2 రాలేదు కదా అనుకుంటారు మీరు. సో దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ సింప్లిఫై చేద్దాం. ఓకేనా? సో ఇలా ఫ్రాక్షన్ వస్తే అర్థమైంది, డివిజన్ అర్థం కదా ఎప్పటికైనా మనము. ఓకే, సో ఒకసారి సింప్లిఫై చేసుకుని చూడండి. ఇక్కడ 2 1 2, 2 2 4. సో ఇది ఆల్సో, సో దిస్ ఇస్ ఆల్సో 1/2, దిస్ ఆల్సో 1/2. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న పిక్చర్స్ అన్ని కూడా మనకు ఆఫ్ 1/2 ను రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ లో టోటల్ పార్ట్స్ వేయాలని గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ లో టోటల్ పార్ట్స్ వేయాలి ఎప్పటికైనా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి,
టోటల్ ఎన్ని పార్ట్స్ చేశాడు ఇక్కడ మనకు 4 పార్ట్స్ చేశాడు కాబట్టి సో 4 ఇక్కడ డినామినేటర్ లో వేసుకుంటున్నాము. అలాగే దీనికి ఇక్కడ 2 పార్ట్స్ చేశాడు కాబట్టి 2 డినామినేటర్ లో వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కూడా అంటే ఎప్పటికైనా డినామినేటర్ లో టోటల్ పార్ట్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి మనం. ఓకే, మరి వీటికి అన్షేడెడ్ పార్ట్స్ రాయాలి. ఓకేనా, సో అన్షేడెడ్ పార్ట్స్ ఏమవుతుంది 2 టోటల్ 4. సో 2/4 మీన్స్ 1/2. సో unshaded part 1/2. So this also 1/2 and it is also 1/2. So shaded part 1/2 అవుతుంది ఇక్కడ, unshaded part కూడా 1/2 అవుతుంది. ఓకేనా, సో ఇవి ఫిగర్స్ ఇచ్చేసి మనము ఇట్లా రిప్రజెంట్ చేసేది ఉంటుంది ఫ్రాక్షన్స్. ఓకేనా, రైట్. ఇక్కడ మరి ఇంకో టాపిక్ ఉంది, చిన్న టాపిక్ ఇక్కడ. మరి ఏంటి టాపిక్ అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం ఒకసారి. ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్స్ ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. ఫ్రాక్షన్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ గా ఉంటాయి. ఏంటి ఫ్రాక్షన్స్ అంటే చూడండి ఇక్కడ. Look, 1 2 3. So proper fraction. Proper fraction, improper fraction, and mixed fraction. Mixed fraction. So fractions are 3 types. So what is this? Proper fraction, improper fraction, and mixed fraction. ఓకేనా, సో ఈ ఫ్రాక్షన్స్ అనేవి 3 టైప్స్ లో ఉంటున్నాయి మనకు. ఒకటి ఏంటి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా, సో మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను చూడండి 1/2 అండ్ 2/5. ఓకేనా, మిక్స్డ్ ఇంప్రాపర్ కలిపితే చూడండి దీని రివర్స్ లో రాస్తున్నాను సార్. చూడండి ఇక్కడ 3/2 అండ్ 5/2 అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి తర్వాత చెప్తుంది. ఫస్ట్ ప్రాపర్ ఇంప్రాపర్ చూసుకుందాం. ఓకేనా, మరి ఎగ్జాంపుల్ ఇలా ఎందుకు రాసానంటే ఎప్పటికైనా చూడండి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉండాలి. అర్థమవుతుందా? న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉంటే దాన్ని మిక్స్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, సో వాట్ ఇస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్? సో డినామినేటర్ అనేది ఎప్పటికైనా న్యూమరేటర్ కంటే పెద్దగా ఉంటుంది, అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి మరి న్యూమరేటర్ లో 1 ఉంది, బట్ డినామినేటర్ లో ఏముంది ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏది పెద్దగా ఉంటుంది అంటే డినామినేటర్ పెద్దగా ఉంటుంది. దేనికన్నా ఈ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి 1/2, 2/5. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. 3/5, 7/11, సో 8/10. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము న్యూమరేటర్ ని చిన్నగా చూపిస్తున్నాం, దేనికన్నా డినామినేటర్ కన్నా కదా. సో దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి లెక్కేస్తే ఏమవుతుందంటే న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ చిన్నగా ఉంటుంది. ఓకేనా, ప్రాపర్ ఫ్రాక్షన్ లోనేమో డినామినేటర్ పెద్దగా ఉంటుంది, ఇంప్రాపర్ లెక్క వెళ్ళేసరికి న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. ఓకేనా, చూడండి 3/2. సో న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. సో 5/2 న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి వచ్చేసరికి మనము న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, దేనికన్నా డినామినేటర్ కన్నా. అది ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది ఇక్కడ డినామినేటర్ పెద్దగా ఉంటుంది, దేనికన్నా అంటే న్యూమరేటర్ కన్నా. ఓకేనా, సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డిఫరెంట్. అదే ప్రాపర్ ఫ్రాక్షన్ లోనేమో డినామినేటర్ పెద్దగా ఉంటుంది అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోనేమో న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. మరి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఓకేనా, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్. సో టుమారో ఇంకా చెప్పుకుందాం మళ్ళీ మనం అది. ఓకేనా, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవి రెండే. అంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాయడానికి రాదు. అర్థమవుతుందా? ప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క చేంజ్ చేయడానికి రాదు. ఓకేనా, బట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క చేంజ్ చేయడానికి అయితే వస్తుంది. ఓకేనా, అంటే టుమారో తెలుసుకుందాం ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క ఎలా చేంజ్ చేయాలో, అండ్ అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క ఎలా చేంజ్ చేయాలో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ తెలుసుకుందాం. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ
ఇలా వస్తుంది అన్నమాట మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది 2 + 1/2 లేదా దీని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 1/2 అని కూడా రాసుకోవచ్చు. సో 2 + 1/2 అని రాసుకోవచ్చు లేదా 2 1/2 అన్న కూడా రాసుకోవచ్చు. ఇలా ఇలా ఉంటే మనం వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇంప్రాపర్ మిక్స్డ్ ఇవి రెండే మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంప్రాపర్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవచ్చు, రాయొచ్చు అన్నమాట, చేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కూడా చేంజ్ చేయొచ్చు. బట్ ఇంప్రాపర్ ని మిక్స్డ్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా చేంజ్ చేయడానికి రాదు. అండ్ అలాగే ప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేయడానికి కూడా రాదన్నమాట. సో మార్చుకోవాల్సింది ఇవి రెండే. ఇంప్రాపర్ ఏమో మిక్స్డ్ గా మారొచ్చు, మిక్స్డ్ ఇంప్రాపర్ గా కూడా మార్చొచ్చు. ఓకేనా? సో మరి ఇది ఎలా చేయాలి? ఓకేనా? సో ఇంప్రాపర్ మిక్స్డ్ లెక్క ఎలా చేంజ్ చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ లెక్కి ఎలా చేంజ్ చేయాలో మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఓకేనా? సో అందరికి అర్థమవుతుంది కదా? ఓకే. సో మనం ఏం టాపిక్ ఏంటి ఈరోజు అంటే మనకు ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం కదా. సో టుడే లెసన్ ఏంటి మనకు? ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ కదా. సో మరి ఆల్రెడీ మీరు ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ ఆల్రెడీ 6th క్లాస్ లో నేర్చుకుని ఉంటారు. బట్ ఈరోజు ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాము. ఫ్రాక్షన్ గురించి ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాము. ఫిగర్ తీసుకున్నాము. ఆ ఫిగర్ లో షేడెడ్ పార్ట్, అన్షేడెడ్ పార్ట్, ఓకేనా, ఎలా రిప్రజెంట్ చేయాలి ఫ్రాక్షన్ లో కూడా తెలుసుకున్నాం. అండ్ అలాగే ఈ ఫ్రాక్షన్స్ మనం 3 డేస్ అని చెప్పుకున్నాం కదా. సో ఏంటివి? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. మరి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఇక్కడ అంటే, ప్రాపర్ ఫ్రాక్షన్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ డినామినేటర్ పెద్దగా ఉంటుంది దేనికన్నా అంటే న్యూమరేటర్ కన్నా. సో వాటిని ఏమంటాం మనము? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చెప్పుకుంటాము. అండ్ అలాగే డినామినేటర్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటిది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏంటి? ఇక్కడ న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది దేనికన్నా అంటే డినామినేటర్ కన్నా. ఓకేనా? నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం కదా, 2 + 1/2. సో ఇలా రాసుకోవచ్చు, దీన్నే 2 1/2 కూడా రాసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఈ ఇంప్రాపర్, మిక్స్డ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ గా మార్చలేము. అండ్ అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ గా కూడా మార్చలేము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మరి ఇది ఈరోజు క్లాస్. మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకే, అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.